రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దేందుకు రెడీ అయ్యారు కొత్త సారథి బొత్స. జిల్లాల వారీగా నాయకులను ఐక్యంగా నడిపించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వారానికో జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సత్యబాబు. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేడర్ ని తిరిగి యాక్టివ్ చేసేందుకు సిద్దమవుతున్నారు పీసీసీ చీఫ్ బొత్స. పార్టీలో క్రమశిక్షణని పెంచుతూనే అక్కడక్కడా నేతల మధ్య ఉన్న విభేదాన్ని కూడా పరిష్కరించే దిశగా అడుగులు వెయ్యాలనుకుంటున్నారాయన. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితుల్ని అధ్యయనం చేసుకుంటూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారు సత్యబాబు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామంటూ సీఎం ప్రకటించిన నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని ఎంపిక చేసేందుకు కూడా ఈ పర్యటనని ఉపయోగించుకోనున్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా సొంత జిల్లా విజయనగరంలో ఈ నెల 18న పర్యటించనున్నారాయన. 2 రోజుల పాటు అక్కడే ఉండి పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. వారంలో ఒక్కో జిల్లాలో పర్యటించేలా కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నారు సత్యబాబు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం కూడా పార్టీ కార్యాలయానికొచ్చారు బొత్స. అందుబాటులో ఉన్న పీసీసీ కార్యవర్గంలోని సభ్యులతో సమావేశమయ్యారు. పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఇప్పటి కార్యవర్గ సభ్యులతోనే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. కొత్త కార్యవర్గం ఎంపికలోనూ కొత్త వారితో పాటు పాత మిత్రుల్ని కలుపుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యవర్గ నియామకంలో తన మార్కు ఉండేలా బొత్స జాగ్రత్త పడనున్నారని తెలుస్తోంది. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.